మనకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి 2 సూత్రాలు మనకు తెలిసి ఉండాలి. ఫస్ట్ సూత్రం వచ్చేసి ఈ శ్రేణిలో మొత్తం ఎన్ని పదాలు ఉన్నాయి అంటే 3, 5, 7 ఇట్లా 43 వరకు ఎన్ని పదాలు ఉన్నాయో తెలుసుకోవాలి. తర్వాత వీటన్నిటి మొత్తం కనుక్కోవడానికి రెండవ సూత్రం తెలుసుకోవాలి. n = l - a/d+1 అనేది మొత్తం ఎన్ని పదాలు ఉన్నాయి ఈ శ్రేణిలో అనేది కనుక్కోవడానికి. Sn = n/2 × a + l అనేది వాటి మొత్తం కనుక్కోవడానికి. ఈ సూత్రంలో n అనేది ఫస్ట్ మనం కనుక్కోవాలి. l అంటే లాస్ట్ 43, a అనేది ఫస్ట్ నెంబర్, d అంటే రెండవ శ్రేణి మొదటి శ్రేణి రెండు తీసేయగా వచ్చిన నెంబర్. 5 నుంచి 3 తీసేస్తే 2 అవుతుంది. 43 నుంచి 3 తీసేసి 2తో భాగించాలి. 2 20ల 40, 20 + 1 21. ఇప్పుడు n వాల్యూ అనేది 21 వచ్చింది. ఈ అంకెల మొత్తం క్రమం కనుక్కోవడానికి ఈ సూత్రంలో n వాల్యూ అనేది 21ని a అంటే మొదటి అక్షరం 3ని, l అంటే లాస్ట్ ఉండే అక్షరం లాస్ట్ ఉండే పదం 43 నెంబర్ని వీటిలో సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత 43కి ఒక 3 కలిపేస్తే 46, 46ని 2తో క్యాన్సిలేషన్ చేయాలి. 2 23ల 46, 21 23ను హెచ్చింపు చేసి వచ్చిన నెంబర్నే 483. ఈ క్రమంలో ఉండే మొత్తం అంకెల మొత్తం వచ్చేసి 483.